ఇప్పుడు శరీరంలో పుట్టే ఏ కోరికలు పాపాలు? కామం పాపమా? కాదండి. కామం ఒకవేళ పాపం అయితే మన అమ్మా నాన్నలకి మనం పుట్టేవాళ్ళం కాదు. అదేం పాపపు మాట కాదు. భార్య భర్తలతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. నీవు నీ భార్య ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. మానవ జాతి ఆవిర్భావానికి దేవుడు పెట్టిన నియమమే భార్య భర్తలిద్దరి మధ్య పుట్టేటువంటి కోరిక. వాళ్ళ శరీరంలో ఆ కామ వాంఛ లేకపోతే వాళ్ళు మనల్ని కనేవాళ్ళు కారు. ఈరోజు మనం పుట్టామంటే మన అమ్మా నాన్నల్లో కలిగిన కోరిక కారణం. వాళ్ళ శరీరాలు అందుకు సహకరించే విధంగా డిజైన్ చేయబడ్డాయి. దానికి న్యాయబద్ధంగా వివాహం అనే దాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. న్యాయబద్ధంగా మీరు పెళ్లి చేసుకోండి, తద్వారా పిల్లల్ని కూడా మీరు కనండి. సో ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు కోరిక కలగడం భార్యాభర్తల్లో పాపం కాదు. ఆ కోరిక తప్పు మార్గాల బాట పట్టడం అది పాపం.